ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి, ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, నీ కోటు వేస్తే మా కొరిగిందేంది రకాంగిరేసు కంత్రి. ఓటేస్తే ఏమొచ్చిందండి 2 ఏళ్లలో ప్రజలకి? కేసీఆర్ సిట్ విచారణపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మనతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడతాం. సార్, ఏంటి సార్ ఇది ఇంత ఆగ్రహానికి కారణం ఏంటి? ఎందుకు ఇంతలా నిరసనలు గందరగోళం ఏంటి? విచారణ జరుగుతుంది, అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు, మీ అభ్యంతరం ఏంటి? ఇది విచారణ కాదు. ఎందుకు రణం అని అంటున్నారంటే, ఇవాళ ఇది చట్ట ప్రకారం జరగడం లేదు. మేము ఎవరం కూడా కేసీఆర్ చట్టానికి అతీతుడు, రాజ్యాంగానికి అతీతుడు, ఆయనను విచారించొద్దు అనట్లేదు. ఇవాళ ఆయన నిందితుడు కూడా కాదు, సాక్షిగా విచారిస్తున్నారు. సాక్షిగా విచారించేటప్పుడు అంటే ఏ రిమోట్ కనెక్షన్ ఉన్నా కూడా సాక్షులతో విచారిస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే కేసు యొక్క ప్రాథమిక దశలో జరుగుతుంది. కానీ ఇవాళ 2 ఏళ్ల తర్వాత కూడా ఇంకా సాక్షుల విచారణ జరుగుతుంది. ఇది ఒక దుర్మార్గం. అంటే ఇప్పట్లో దీన్ని ముగించదలుచుకోలేదనేది అర్థం. రెండవది, సాక్షిగా ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి విచారించుకోవాలి. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘించి ఆయన ఇంటి గోడకి రాత్రిపూట వచ్చి నోటీస్ అంటించవలసిన అవసరం ఏముంది? అంటే ఇన్సల్ట్ చేయాలని ఇంటెన్షన్, ఇన్సల్ట్ చేయాలి కేసీఆర్ అని. ఒక పక్క నుంచి ఆయన ఒక రకంగా ఇన్సల్ట్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఆ ముఖ్యమంత్రి కూడా మీరు చూడండి, 10 రోజులుగా ఆయన పాలన గాలికి వదిలేసి విదేశీ విహారాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకుంటాడు హార్వర్డ్లో. నేను కూడా హార్వర్డ్ అయినా అంటే హార్వర్డ్కి పోవాలి. ఈ పర్సనల్ విషయస్ అన్ని ప్రభుత్వ ఖర్చులతో నెరవేర్చుకుంటున్నాడు ఆయన. తన కొడుకు కోసం ఒక తన మనవడి కోసం ఒక ఫుట్బాల్ గ్రౌండ్ని తను మనవడు ఆడుకోవడం కోసం MCHRDలో 7 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించుకుంటున్నాడు ఆయన. ముఖ్యమంత్రి నివాసంగా ప్రగతి భవన్ కడితే తప్పట, ఇవాళ దాంట్లో బట్టి విక్రమార్క గారు దర్జాగా ఉన్నారు. కానీ తన సరదా కోసం ఫుట్బాల్ గ్రౌండ్ నిర్మించుకుంటే మాత్రం గొప్పట. ఆయనను సమర్థించిన మేధావులకు కూడా ఏది ఎట్లా సబబుగా అనిపిస్తుందో వాళ్ళే చెప్పాలి. కానీ సరే, ఈ రకంగా ఆయనను అవమానించడానికి జరుగుతున్న దాడి కనుక ఈ నిరసన, ఈ ఆగ్రహం అనేది పెళ్ళుబుక్కుతున్నాయి. అందుకే ఆత్మగౌరవం అనే ప్రశ్న అందుకు ముందుకు వస్తున్నాయి. ఏమైనా చేసి కేసీఆర్ని కించపరచాలి, ఆయనను పడగొట్టాలి, ప్రజల్లో ఆయనకున్న స్థాయిని పడగొట్టాలి, ఆయన కీర్తిని కేసీఆర్ను పక్కకు తప్పిస్తే ఈ తెలంగాణ వ్యతిరేక శక్తులకి, ఇక్కడ ఉన్నటువంటి విభిన్న శక్తులకి ఇక్కడ మార్గం సుగమం అవుతుంది. ఆయన ఉండడం ఒక పెద్ద నిరోధక. శ్రీనివాస్ గారు, మీరు అంటున్నట్టుగా ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బని మీరు అంటున్నారు అనమాట. మరి ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఆత్మగౌరవానికి దెబ్బ కదా? వాళ్ళ ప్రైవసీ వినడం అనేది ఆత్మగౌరవానికి భంగం కదా? ఎవరిది విన్నారు? ఇంత లీకులు కదా, పుకార్లు కదా. ఆ హీరోయిన్లది విన్నారు, వీళ్ళది విన్నారు, వాళ్ళది. హీరోయిన్లు వచ్చి కంప్లైంట్ చేశారా? లేదు కదా. ఒక స్త్రీ మీద నీలాపనిందలు వేసి రాజ్యానికి రావాలనుకున్న తుచ్చుడు రేవంత్ రెడ్డి, స్త్రీల మీద, పాపం వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుకుంటున్నటువంటి స్త్రీల మీద నీలాపనిందలు వేసి వాళ్లకు రకరకాల సంబంధాలు అంటగట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని మలినం చేసి దాన్ని సోపానం చేసుకొని సింహాసనం ఎక్కిన తుచ్చుడు రేవంత్ రెడ్డి. ఆ తుచ్చుడు చేస్తున్న ప్రచారాలు, ఈ ట్యాపింగ్ అనేది అంతా కూడా ఏం జరిగింది చెప్పండి? టెలిఫోన్ యాక్ట్ ప్రకారం పోలీసులు ఏ మేరకు ట్యాపింగ్ చేయగలరో ఆ ట్యాపింగ్. ఇవాళ ట్యాపింగ్ జరుగుతుందా? ఇవాళ బట్టి విక్రమార్క గారి ఫోన్ ట్యాప్ అవుతుంది, ఇవాళ పొంగులేటి గారి ఫోన్ ట్యాప్ అవుతుంది, ఇవాళ మన ప్రతి మంత్రి ఫోన్ ట్యాప్ అవుతుంది, నా ఫోన్ ట్యాప్ అవుతుంది, హరీష్ రావు గారి ఫోన్ ట్యాప్ అవుతుంది, కేటీఆర్ గారి ఫోన్ ట్యాప్ అవుతుంది. ట్యాపింగ్ జరుగుతోంది. ఆ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా పొంగులేటి వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నట్టు మీకే తెలుసు. అసలు బట్టి విక్రమార్కను చూస్తేనే బాంబును చూసినట్టు భయపడతాడు రేవంత్ రెడ్డి. కుర్చీ కింద ఎప్పుడు బాంబు వెళ్తుందో అని భయం ఆయనకి. ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడో అని నిరంతరం ఆయనను అణిచిపెట్టడం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అందుకే పాప ఆయన కూడా విలవిల్లాడిపోతున్నారు. రాధాకృష్ణ గారు కూడా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టించడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. నువ్వు కదా రాసింది, నువ్వు కదా గని కుంభకోణం గురించి రాసింది. ఆ గని కుంభకోణం వెనుకున్నది బట్టి విక్రమార్క. ఇది పాపం ముఖ్యమంత్రికి తెలియదు. మా ముఖ్యమంత్రి శుద్ధ పూస, నీతిమంతుడు, నిన్ననే మన హరిశ్చంద్రుడి అంశతోని భూమి మీదకి దిగిన అవతార పురుషుడు అని రాసింది నువ్వు కదా. బట్టి విక్రమార్క మీద బురద చల్లాలి, రేవంత్ రెడ్డిని రక్షించాలనే ప్రయత్నం చేసిందే నువ్వైనప్పుడు, దాని వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి అయినప్పుడు అర్థం కాదా జనాలకి? అంత అమాయకుల మీ పచ్చపత్రికల పిచ్చి కుట్రలను ఉత్తగానే నమ్మేస్తారనుకుంటారా అందరూ? దానికి బట్టి విక్రమార్క ఘాటైన సమాధానం కూడా ఇచ్చినారు కదా. ఇవాళ మేము అడుగుతున్నది
ఒక టెండర్ రద్దు చేయడం కానీ అన్ని టెండర్లు రద్దు చేయండి, అన్ని టెండర్లలో అవినీతి ఉంది, బామ్మర్దికి సంబంధించినటువంటి టెండర్లు రద్దు చేయండి అని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కనుక ఇవి చాలా స్పష్టంగా ప్రజల ముందు కనబడుతున్నాయి. కాంగ్రెస్ మీ పాటతో మీరు ఎంతో మంది ప్రజలను ఆకట్టుకున్నారు, ఎంతో మంది ఉద్యమకారులకు ఉత్తేజపరిచారు. ఇప్పుడు జరుగుతున్న విధానాన్ని మీరు చెప్పాలంటే మీ శైలిలో ఏం చెప్తారు? మీ పాటల రూపంగా కానీ మీ పద్య రూపంగా కానీ. తెలంగాణని ఒక తుచ్చుడు పరిపాలిస్తున్నాడు. అంటే ఇది తెలంగాణ ఒక గంభీరమైన వ్యక్తిత్వం కలిగిన ప్రాంతం, ఒక ధిక్కార స్వభావం కలిగిన ప్రాంతం. ఇక్కడ అనేక ఉద్యమాలు ఇక్కడ గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినాయి. వీటన్నిటికీ విరుద్ధుడు, వీటన్నిటికితో విరుద్ధ మానసికత కలిగినటువంటి వాడు, ఉద్యమ శక్తుల మీద తుపాకీ ఎత్తిన రైఫిల్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ ప్రతిపక్షం మీద ప్రతీకారమే పరమార్థంగా పనిచేస్తున్న రివెంజ్ రెడ్డి. ఇంతే తప్ప కొద్ది రోజులు రైఫిల్, కొద్ది రోజులు మైఫిల్, ఇప్పుడు రివెంజ్. ఇంతకు మించి ఆయన చేస్తున్నది ఏమీ లేదు. ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏం ఒరిగింది చెప్పండి? ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి, ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, నీ కోటు వేస్తే మా కొరిగిందేంది రకాంగిరేసు కంత్రి. ఓటేస్తే ఏమొచ్చిందండి 2 ఏళ్లలో ప్రజలకి? ఏమొచ్చిందో ఒక్కొక్క చిన్న ప్రయోజనం చెప్పండి. ఏమి మేలు జరగలేని ప్రజలు నెత్తి నోరు బాదుకుంటారు. అట్టర్ ఫ్లాప్, కరప్టెడ్, క్రూకెడ్, షాడిస్ట్, క్రిమినల్ సీఎం. ఇట్లాంటి వాడు తెలంగాణకు సీఎం. ఈయన సీఎం క్యాండిడేట్ రాహుల్ గాంధీ ప్రకటిస్తే కాంగ్రెస్ గెలవకపో. ప్రజలు ఇట్లా అనుకోలే. సరే, కారణాంతరాల వల్ల మాటలే కాదు, మీ పదాలు కూడా చాలా పొదురుగా ఉన్నాయి రేవంత్ రెడ్డి పరిపాలన మీద. సరే, ఇంకొకటి ప్రధానంగా నా ఫైనల్ ప్రశ్న, ఏం చేయదలుచుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మీరేమనుకుంటున్నారు? ఈ ట్యాపింగ్ వ్యవహారం మీద విచారణ చేస్తున్నాము, అధికారులు తమ పని తాము చేస్తున్నారు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు, ఆ ప్రభుత్వం చెప్తోంది. ఫైనల్ గా ఏం సాధించాలని వ్యవహారం నడుస్తుంది బీఆర్ఎస్ మీద అనేది మీ ఒపీనియన్? ముందొక సిట్ వేశారు, అది షట్ అయిపోయింది. దాన్ని మన సుప్రీంకోర్టు కొట్టేసింది. తర్వాత ఒక సిట్టు 2 ఏళ్ల నుంచి అది సాగుతుంది. దీన్ని ఇట్లాగే జీడిపాకం సీరియల్, రాధాకృష్ణ గారి భాషలో జీడిపాకం సీరియల్ కొనసాగిస్తారు. కొనసాగించి వేధించటమే పని. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, దాంట్లో ఎఫెక్టివ్గా బీఆర్ఎస్ ఉండొద్దు. ప్రజల దృష్టి మళ్లించాలి, ప్రతిపక్షం దారి మళ్లించాలి. దానికోసం జరుగుతున్నటువంటి కుట్ర తప్ప దీనివల్ల తేలేదేం లేదు. ఇది కోర్టులో నిలబడదు. ఆ సిట్ ఎలా రద్దయిపోయిందో ఈ సిట్ కూడా అలాగే రద్దయిపోతుంది. మొత్తంగా ఇది రేవంత్ రెడ్డి మెదడులో ఉన్న షిట్. ఇట్ ఈస్ నాట్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఒకటే చెప్తున్నారు దేశపతి శ్రీనివాస్ గారు, కావాలని కేసీఆర్ ని టార్గెట్ చేశారు. ఈ సిట్టు నిలబడదు. కేవలం ఒక హీరోయిన్ మీద, ఒక మహిళ మీద కొన్ని ఆరోపణలు చేసి, అసత్య ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఈ రోజు తిరిగి బీఆర్ఎస్ టార్గెట్ చేయడం వల్ల ఉపయోగం లేదంటున్నారు దేశపతి శ్రీనివాస్. శేషు దేశం, తెలంగాణ భవన్, హైదరాబాద్.